అందరికీ శనార్థులు జోర్దార్ ముచ్చట్లకు స్వాగతం. ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇలా మన అసెంబ్లీ ముచ్చట పట్టుకొచ్చిన గదేందో చూడుర్రి. ఎనుకున్న అక్కలను నమ్మద్దు. కొన్నొద్దుల దాకా గీ డైలాగు మీద చర్చా రచ్చా ఆగతట్టేలేదుల్లా. ఎందుకంటారా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, మాజీ మంత్రి సబితమ్మ నడువ జరిగిన గీ డైలాగ్ వారు తెలుగు రాష్ట్రాలల్లో బాగానే హాట్ టాపిక్ అయింది. ఇంతకు సీఎం సారు ఎందుకట్లన్నాడు? దానికి సబితమ్మ ఎట్లా రియాక్ట్ అయింది? అసలు ఎందుకు ఇట్లా టార్గెట్ చేసినామని అక్క కంటతడి పెట్టింది. ఏమో ఏమో చెప్తున్నావు, నాకు ఏం అర్థమైతలేదు అనుకుంటున్నారు కదా. గా ముచ్చటేందో పురాగా అరుసుకుందాం పార్రి. గడిచిన 10 ఏళ్ల సంధి గిసొంటి వాదులాట జరుగుడు గిదే మొదటిసారి కావచ్చు. సీఎం రేవంత్ రెడ్డి సారు ఎవ్వరి పేరు అనుకుంటేనే అసెంబ్లీలో అన్న ఒక్క మాటకు సభల లొల్లిశాలైంది. గా మాట ఏందంటే, ఎనుకున్న అక్కలను నమ్మద్దు, నమ్మితే బతుకు జూబ్లీ బస్టాండే. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినారో లేకపోతే ఏ లెక్కన అన్నారో గాని అసెంబ్లీలో ఒక్కపారి బగ్గు అన్నది. సీఎం రేవంత్ రెడ్డి సారు గిట్లా అనుడితోటి బీఆర్ఎస్ వాళ్ళందరూ ఊగిపోయిర్రు. తెలంగాణ అసెంబ్లీలా దశాబ్ద కాలం నుంచి కనిపించని వాతావరణం కనిపించిందిలా. మాజీ మంత్రి సబితమ్మ కంటతడి పెట్టుకుంటా మాట్లాడు. యువతల దిక్కు అవితల దిక్కు సభ్యులు లేచి నినాదాలు చేసుడుతోటి దెబ్బకు సభనే ఆయుధేసిరిపో. ఎనుకున్న అక్కలను నమ్మద్దు, మోసం చేస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్న మాటలకు నేనేం మోసం చేసినా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తురు అనుకుంటా కౌంటర్ లెక్క సబితమ్మ అనే వరకు ఇక జవాబు లెక్క ఎందుకట్లా అన్ననంటే అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సారు చెప్పక వరకు సీఎం రేవంత్ రెడ్డి సార్కు సభ మొత్తం సపోర్ట్ గా నిలబడితే సబితమ్మకు మద్దతుగా బీఆర్ఎస్ వచ్చిర్రు. మంత్రి సీత కూకుంటదా? ఇక సీఎం సారు మనసులా ఏముందో అందుకే గట్లా అన్నాడు అని సీతక్క కౌంటర్ ఇచ్చింది. ఇక బట్టి విక్రమార్క సార్ కూడా గదే అన్నాడు. అక్క తమ్ముళ్ళ నడువైన లడాయితోటి సభ అంతా గందరగోళమైంది. సభను ఆయుధ వేసినా లొల్లాగలేదు పోర్రి. ఇక సబితమ్మ బయటకొచ్చి మీడియా ముంగల మళ్ళీ పరేడ్చింది. సభలో సబితమ్మ మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసిన వ్యాఖ్యలకు వెనుకలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసిర్రు. సబితమ్మ కూడా సీఎం రేవంత్ రెడ్డి సారు క్షమాపణ చెప్పాలని పట్టుబడుతుందట.